2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐబొమ్మ రవిని మూడో రోజు విచారిస్తున్నారు కస్టడీలోకి తీసుకుని. ఈ కస్టడీలో కొన్ని కీలకమైన విషయాలు రాబడుతూ ఉన్నారు. ఆయన వెబ్సైట్స్ని ఎట్లా రన్ చేస్తూ ఉన్నాడు, ఈ వెబ్సైట్స్ రన్ చేస్తూ పైరసీ చేస్తూ ఏవైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు, ఎన్నాళ్ళుగా చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉన్నారు. మరోవైపు ఐబొమ్మ రవిని వెంటనే బయటకు తీసుకురావాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సామాన్యులు ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఐబొమ్మ రవి చేసింది అసలు తప్పే కాదు, మా దేవుడు ఆయన అని చెప్పి ఆయనకు మద్దతు రోజు రోజుకి పెరుగుతోంది. చాలా సివియర్ సెక్షన్స్ కూడా నమోదు చేశారు. ఐటీ యాక్ట్ కింద కావచ్చు, పైరసీకి సంబంధించి, తర్వాత కాపీరైట్ యాక్టు, ఇవన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈడీ కూడా ఎంటర్ అవుద్దా అని చెప్పి ఒక చర్చ వినిపిస్తూ ఉంది. ఏం జరగబోతుంది, ఈ కేసుకు సంబంధించి పెట్టిన సెక్షన్స్ ఏం చెప్తా ఉన్నాయి, దీని గురించి మనం మాట్లాడదాం. అడ్వకేట్ రజనీ గారు మనకి లైవ్లో జాయిన్ అయ్యారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే వల్లి గారు. రజనీ గారు, ఐబొమ్మ రవి కేసుని మీరు చూస్తూ ఉన్నారు. సామాన్యులైతే పెద్ద ఎత్తున ఆయనకి మద్దతు పలుకుతున్నారు మేడం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రవి మంచోడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఫ్రీగా సినిమాలు చూపించాడు, థియేటర్లకి వెళ్ళలేని వాళ్ళకి ఆయన నిజంగా దేవుడే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన మీద పెట్టినటువంటి కేసులు కావచ్చు, జరుగుతున్నటువంటి విచారణ తీరు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఈ సెక్షన్స్ని చూసిన తర్వాత మీ స్పందన ఏంటి? సార్, ముఖ్యంగా ఏదైతే ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో, ఇతను పైరసీ చేయడం వల్ల ఎంతో మంది ప్రొడ్యూసర్లు, లేకపోతే నటీనటులకి, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ప్రతి సినీ కార్మికుడికి చాలా నష్టం జరిగింది. అంటే ప్రొడ్యూసర్లకి పైరసీ రావడం వల్ల వాళ్ళకి సరైన ఆదాయం లేకపోవడం వల్ల ఆటోమేటిక్‌గా క్రింద వర్గానికి ఇచ్చేటటువంటి పేమెంట్ కూడా తగ్గిపోయింది. లేకపోతే వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు. అయినా అది చాలా తప్పు గదా! ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసరు కొన్ని వందల రోజులు, ఎందుకంటే మీరు చూస్తే 'బాహుబలి' ఎన్నో సంవత్సరాలు, 'హరిహర వీరమల్లు' ఎన్నో సంవత్సరాలు కష్టపడి తీస్తే గాని ఆ బొమ్మని తెర మీదకి ఎక్కించలేని పరిస్థితిలో వాళ్ళుంటే, దానికోసం బ్యాంక్ లోన్‌లు, ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంటే, ఈరోజు అంత తేలికపాటిగా మీరు ఐబొమ్మని అంటూ ఒక క్రియేట్ చేస్తూ వెంటనే సినిమా ఫోనుల్లో వదిలేయడం, లేకపోతే వాళ్ళు ఏదైతే స్క్రీన్ మీద దొంగతనంగా చూసేయడం. దీనివల్ల సినీ థియేటర్‌కెళ్ళి చూడకపోతే అక్కడ ఉండేటువంటి ఏదైతే కన్సల్టెంట్స్ వాళ్ళుంటారో, లేకపోతే ఏదైతే ఆ రీల్స్‌ని కొనుక్కున్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైతే థియేటర్‌ల ఓనర్‌లుంటారో, సో వారికి చాలా పెద్ద నష్టం జరుగుతది. సో అది ఒక యాంగిల్. ఇకపోతే సాధారణ ప్రజల ఆలోచన. థియేటర్‌కి వెళ్ళాలంటే ఒక రోజంతా పని మానుకోవాలి. లేకపోతే అంటే రాను, పోను ట్రాఫిక్. సపోజ్ హైదరాబాద్‌లో 6కి ఫస్ట్ షో అనుకుంటా. 6కి సినిమాకెళ్ళాలంటే వాడు 3, 4 అందుబాటులోకొచ్చి రోడ్ల మీదకొస్తే గాని ఆ ట్రాఫిక్‌ని అందుకోలేడు. మళ్ళీ సినిమా 9కి అయిపోతే నైట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటది కదా! ఇంటికెళ్ళేటప్పుడు 11 అవుతది. అలాంటోడికి ఏమనిపిచ్చిద్ది? ఏదో ఒక దాంట్లో రిలీజ్ అయిపోతే ఇంట్లో స్క్రీన్ మీద వేసేసుకొని చూసేసుకోవచ్చు అని వాళ్ళకనిపిస్తది. ఎందుకంటే పోనీ మనం ఎంతో శ్రమపడి థియేటర్‌కి వెళ్ళాము అంటే అక్కడ వాటర్ బాటిల్ చూస్తే 250, పాప్‌కార్న్ చూస్తే రూ. 350. అసలక్కడ ఏం కొనాలన్నా అంత భారీ రేట్లా? రూ. 200 వాటర్ బాటిల్‌కా? రూ. 20 కదా బయట వాటర్ బాటిలు. దాన్ని గాజు గ్లాస్‌లో అంటే గాజు సీసాలో ఇచ్చి రేట్లు పెంచేస్తారా? సీసా ఖరీదెంత? అసలు లోపల ఒక్కొక్క సమోసా రూ. 35. అంటే 30, 40 అనుకుంటండి. నేను రూ. 100 ఇస్తే రెండే సమోసాలిచ్చిండు. చిల్లరివ్వండి అంటే, "ఏం చిల్లరా?" అంటున్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితులైతే నెలకొనిందండి. సరే, ఇక్కడ ఏమనిపిస్తుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమా టికెట్ కంటే మించిన ఖర్చు థియేటర్‌లో ఉండడం వల్ల వద్దులేబ్బా! ఇంకా 1 ఒక వీక్‌లో వ్యక్తికే మేడం, ఇంటికొచ్చేస్తుందిలే ఒక కుటుంబం వెళ్ళాలంటే 5-6 వెళ్తే రూ. 5,000 పైగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. కోర్స్ అండి. దగ్గర దగ్గర ఖర్చుంటది. లేకుండా ఉండదు. నేనైతే ఏమనుకుంటానంటే కొన్ని కొన్ని థియేటర్‌లండి, మేము చాలా మిడిల్ క్లాస్ కదా! అక్కడికి వెళ్ళేటప్పుడు అనుకుంటాను ఇంటి దగ్గర నుంచే నేను ఏదైతే మొక్కజొన్న కండి ఉడకబెట్టి అవి చిన్న బాక్స్‌లో పెట్టుకొని, లేకపోతే ఒక వాటర్ బాటిల్ తీసుకొని, లేకపోతే ఒక జ్యూస్ ఏమన్నా ఉంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని, లేకపోతే మన స్నాక్స్ లాంటివి, పకోడీ లాంటివి ఏమన్నా కవర్‌లో పెట్టుకొని అంతకుముందు థియేటర్‌లకెళ్ళేవాళ్ళమండి. వెళ్తే సరదాగా సినిమా చూస్తూ తింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు థియేటర్‌లోకి ఏమీ నాట్ అలౌడ్ అన్నమాట. అది ఎంత దారుణం అంటే ఇప్పుడు ఒకవేళ మేము తెచ్చుకున్నామే అనుకో, అక్కడ కావాలంటే మేము తింటాం. అక్కడ అంత ఖరీదైనవి తినలేము. 3 గంటల సినిమా
ఊరికే చూడడం కంటే ఏదో ఒక తింటుంటే బెటర్ అనిపించింది. అదే బయట పాప్‌కార్న్ 20 రూపీసేనండి. 20 రూపీస్ పాప్‌కార్న్ బయట కొనుగోలు లోపల రూ. 150 ఎందుకని? ఇది కొత్తగా ఎందుకు చేసినారు? థియేటర్‌లో సినిమా చూడ్డానికి మేమొస్తున్నాం కదా! మీకు టికెట్‌కి డబ్బులిస్తాం కదా! మళ్ళీ ఎందుకు ఈ సినిమాలో ఈ పాప్‌కార్న్ డబ్బా వాళ్ళని, వాటర్ బాటిలోళ్ళని థమ్స్ అప్ ఇంత గ్లాస్‌లో థమ్స్ అప్ పోస్తారండి. 150 రూపీస్ ఇంత గ్లాస్‌లో. సో, ఈ కాస్ట్ చూసి భయమేసిపోతూ తప్పు చేయనోడు కూడా తప్పు చేయాలనిపిస్తది. ఎందుకంటే పైరసీ థియేటర్‌లో చూడడం కంటే తప్పు కరెక్ట్ కాదు. ఇలాగ ఫోన్‌లో చూడాలి, థియేటర్‌లో చూడాలని అనుకునే వాళ్ళకి కూడా ఆ ఖర్చేం భరిస్తాంలేబ్బా! నలుగురు పోతే 4 పాప్‌కార్న్ డబ్బాలంటే రూ. 1000 చేత్తో పట్టుకోవాల్సిందే. ఇంకా అక్కడ పక్క వాళ్ళు తింటుంటే ఆ స్మెల్స్ వచ్చేస్తుంటాయి. పిజ్జాలు, బర్గర్‌లు పిల్లలు అడిగేస్తుంటారు. సరే పిల్లలు బయటికెళ్ళినప్పుడే కదా! ఎప్పుడో ఒకసారి ఎళ్ళే సినిమానే కదా! అని ఖర్చు పెడదామంటే 2000 లేనిదే ఈజీగా బయటికెళ్ళలేని పరిస్థితి. కుటుంబం పోవాలంటే ఒక 4000 దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఐబొమ్మ వాడు సాధారణ ప్రజలకు ఒక హీరోలా కనపడతాడు. అదే ఇంట్లో అనుకోండి ఇంట్లో కూడా ఎవరికేం చిన్న చిన్న టీవీలేం లేవండి. అందరికి పెద్ద పెద్ద స్క్రీన్సే 40 లేకపోతే 50 ఇంచెసో ఏదో ఉంటాయి గదా! స్క్రీన్స్. అలాంటి స్క్రీన్సే ఉన్నాయి. ఇంట్లో చక్కగా పాప్‌కార్న్స్ అన్నీ పెట్టుకొని కూర్చొని తింటుంటారు. సో, ఐబొమ్మ వాడు చేసింది తప్పా అంటే ప్రొడ్యూసర్‌లకి, డైరెక్టర్‌లకి, సినీ ఇండస్ట్రీకి నష్టం వస్తుంది. కానీ సాధారణ ప్రజలకి లాభదాయకంగానే ఉంది. అది కూడా సినిమా టికెట్‌కి పెట్టాల్సిన ఖర్చు గురించి మేము ఆలోచించమండి. ఎందుకంటే 'పవన్ కళ్యాణ్' గారి సినిమా అంటే రూ. 200 టికెట్‌ని 500కైనా కొంటాం ఆ రోజు. అది మా అన్నకే ఇస్తున్నట్టని మేము భావిస్తాం. కానీ ఈ పాప్‌కార్నోడికి, వాటర్ బాటిలోడికి, ఈ థమ్స్ అప్ వోడికి మేమెందుకివ్వాలా? వీడికేమన్నా మేము బాకీ ఉన్నామా? ఏంటి గోల? మేము ఇంట్లోంచి ఏదో ఒకటి తెచ్చుకుంటాం గదా! బయటే కొనుక్కొని తెచ్చుకుంటారు గదా పోనీ. బయట కొనుక్కుంటే రూ. 10 లోపల కొంటే రూ. 150 తేడా లేదా? సో, మేడం ఇప్పుడు ఇటువంటి 'ఐబొమ్మ రవికి' పరిస్థితుల్లో సపోర్ట్ చేసే వాళ్ళలో 'ఐబొమ్మ రవికి' సపోర్ట్ చేస్తున్న వాళ్ళలో ప్రధానంగా ఈ థియేటర్‌లో మీరు చెప్పినట్టుగా వాటర్ బాటిల్లు, పాప్‌కార్న్, సమోసాలు వీటితో పాటు పెద్ద సినిమాలు వచ్చినాయనుకోండి. మామూలుగా రెగ్యులర్ సినిమాలకైతే 100, 200లో టికెట్ అయిపోతుంది. కానీ పెద్ద సినిమాలు మేము వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి తీశాము. కాబట్టి మేము సినిమా టికెట్ రేట్ పెంచుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం ఇవ్వాలని చెప్పి రేట్లు పెంచుకుంటున్నారు. అది కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తుంది. ఒక టికెట్టు మొదటి రోజు రూ. 1000 పలికిన సందర్భం కూడా ఉంది. సో ఫ్యాన్స్ వెళ్తారనుకోండి, మిగతా వాళ్ళు వెళ్ళలేని సిచ్యువేషన్. ఒక వారం రోజుల పాటు టికెట్ రేట్లు ఈ థియేటర్‌లో ఉన్న ఆ రేట్లతో పాటు టికెట్ రేట్లు కూడా. సార్ ఒకటి వలి గారు ఫస్ట్ రోజు సినిమా టికెట్ రేటు రూ. 100ది. రూ. 100కి ఇచ్చినా మేము వెళ్ళమండి. ఎందుకంటే ఆ ఫస్ట్ రోజు వాళ్ళేం చెప్తారో, వాళ్ళేం డైలాగ్‌లో మాకేం వినపడవు. ఆ వెళ్ళే బ్యాచ్ కొంతుంటారు. వాళ్ళు 100ది 1000కైనా కొంటారు. 100ది 200కి పెట్టని వాళ్ళే కొంటారు. 1000కి పెట్టని వాళ్ళే కొంటారు. 2000కి పెట్టని వాళ్ళే కొంటారు. వాళ్ళ నెలంతా డబ్బులు దాచిపెట్టుకునేది కేవలం సినిమా టికెట్ కోసమే. ఆ అభిమానాన్ని, ఆ గుంపుని మనం ఎదుర్కోలేమండి. మేము ఫ్రీగా ఫస్ట్ రోజు సినిమా చూడండి 'రజనీ' గారంటే అసలేం వినపడదులెండి. మాకెందుకొచ్చిన గోల. మీరేదైనా టికెట్ నాకిస్తానంటే నేను ఇంకెవరికన్నా ఇస్తాను. వాళ్ళొచ్చి పోయి చూస్తారంటాం. ఎందుకంటే మనం ఆ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని, ఆ క్రేజ్‌ని మనం ఆపలేము. మనం ఎదుర్కోలేము. మనకొకవేళ మీరన్నట్టుగా టికెట్ ధర తగ్గించినా మన బోటి వాళ్ళం వెళ్ళలేం వలి గారు. మీకు ఫస్ట్ రోజు సినిమా థియేటర్‌లోనే కదా! మనకి సినిమా చూడ్డానికి వెళ్ళినప్పుడే కదా! ఏదైతే 'పుష్ప 2లో' ఒక ఘటన జరిగింది. ఆ రోజు ముమ్మరం అలాగే ఉంటది. అసలు చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు ఆ మహిళ ఆ పిల్లోడిని సంకనేసుకొని అక్కడికెళ్ళకపోతే ఏమైంది? ఫస్ట్ రోజు సినిమా చూడకపోతే ఏమన్నా చచ్చిపోతామా? రెండో రోజు, మూడో రోజు ఉంటాయి కదా! ఎక్కడికి పోద్ది? 10 రోజుల్లో ఇంటికి రాదా? ఈలోపు ఏం కొంపలు మునిగిపోతాయి? సో, అనేది చాలా మందిలో కూడా వచ్చిన భావన. మమ్మల్ని మొదటి నుంచి అసలు ఫస్ట్ రోజు సినిమా అంటేనే ఒక తప్పు. ఆడపిల్లలు అస్సలే పోకూడదు. భలే వాళ్ళే. ఆ కుర్రోళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతుంటారు. ఆ క్యూ లైన్‌లో రాత్రంతా టికెట్ కోసం నుంచుంటే పొద్దున్నే కౌంటర్ ఓపెన్ చేస్తే అక్కడ టికెట్ తీసుకునేవాళ్ళండి. నాకు చాలా బాగా గుర్తుండేది. సినిమా వస్తుంది అన్నారనుకోండి. ఫర్ సపోజ్ మేము 'ఖుషి' సినిమా ఆ మూమెంట్‌లో ఉన్నప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నైట్ టైమే క్యూ లైన్‌లో నుంచొని పొద్దున్నే కౌంటర్ ఓపెన్ చేసినప్పుడు టికెట్లు తీసుకునేవాళ్ళు. అట్లా, అట్లా ఆ వాతావరణం ఉంటుందండి. దాంతో తగ్గిస్తే మంచిది కదా! రజనీ గారు. అందరికి అందుబాటులో మీరు తగ్గించినా మేము పోము, మీరు పోరు. పోయేవాళ్ళు వాళ్ళంతే ఉంటారు. వాళ్ళ అభిమానులు మనం ఆపలేం. వాళ్ళు 1000 అయినా టికెట్ కొంటారు. ఆ డబ్బులు అన్నకి సంతోషాన్ని కలిగిస్తాయి. ఆ డబ్బులు ఫస్ట్ రోజ్ కలెక్షన్ అనే ఒక పదం ఉంది చూసారా? అది కరెక్ట్ అండి. కాకపోతే మధ్యలో టికెట్ 500 అనుకోండి. ఈ బ్లాక్‌లో అమ్ముతారు చూడండి. వీళ్ళు ఎక్కువ డబ్బులు గడిచ్చేస్తుంటారు. అందుకనే టికెట్ కొంచెం లేట్ అయినా అన్న కోసం మనం చూస్తున్నాం అన్న ఫీలింగ్‌తో మనం క్యూ లైన్‌లో ఉందాం. ఎందుకంటే అన్నకి లాభం చేకూర్చాలి గానీ ఈ టికెట్ 100, 200 అమ్ముకునేవాడికి కాదని నా ఉద్దేశం.
సో ఎనీవే ఐబొమ్మ ఐబొమ్మ ఎవరైతే రవి గారు ఉన్నారో అతని వల్ల ప్రొడ్యూసర్లకి బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అదే రకంగా ఇండస్ట్రీలో ఎదగాలి, సినిమా తీయాలి అన్న కోరికతో ఉండే యువ ప్రొడ్యూసర్లు గాని, డైరెక్టర్లు గాని వాళ్ళు ఈ ఐబొమ్మ వల్ల బాగా నష్టపోయి వాళ్ళ ప్యాషన్ కూడా వెనక్కి 100 అడుగులు వెళ్ళిపోతుందండి. అందులోనూ ఏంటంటే పైరసీకి ఎక్కడన్నా రిలీజ్ అవుతూ ఉంటే అవన్నీ తీసేయడానికి కోసం అని వీళ్ళు ఎవరైతే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అనుకుంటా కొంత ఇమ్మీడియేట్ గా అమౌంట్ కడతారు ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ కి. వాళ్ళు ఆ రోజంతా కొన్ని కంప్యూటర్‌లో కూర్చొని అదే పనిగా కంప్యూటర్‌ల ముందు కూర్చొని చూస్తుంటారు. ఎక్కడన్నా సినిమా పైరసీ వస్తుంటే ఇమ్మీడియేట్‌గా కొట్టేస్తారు. అది డిలీట్ అయిపోతుంది. కొట్టేస్తారు, డిలీట్ అయిపోతది. కానీ ఈ ఐబొమ్మ కొన్ని కొన్ని వెబ్‌సైట్‌లో డిలీట్ అవ్వదు. సో, అంత స్ట్రాంగ్‌గా వెబ్‌సైట్ రవి గారు ఎందుకు తయారు చేశారు? మా కోసమా? అంటే అభిమానులకి సేవ చేయడం కోసమా? ఆయన కాన్సెప్ట్ ఏంటి? ఎందుకంటే దీనివల్ల ఆయనకొచ్చే లాభం ఏంటో మాకు తెలియట్లేదు. ఎందుకంటే ఐబొమ్మలో మేము చూసేటప్పుడు మీరు పేమెంట్ రూ. 50 కొడితే సినిమా కనపడిద్దనేది లేదండి. ఫ్రీ. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో ఎందుకతను ఐబొమ్మ అంత అంత ఇదిగా చేసినాడు? దేశానికేమన్నా సేవ చేద్దామనా? లేకపోతే అభిమానులకేమన్నా సర్విస్ చేద్దామనా? అతని కాన్సెప్ట్ ఏంటి? మనం తెలుసుకోవాల్సింది అది సార్. ఇది తెలుగు ఇండస్ట్రీనా? లేకపోతే తమిళ్ ఇండస్ట్రీనా? లేకపోతే కన్నడ ఇండస్ట్రీనా? లేకపోతే ఇంకొక ఇండస్ట్రీ‌లకు దెబ్బ కొడుతుందా? ఎవరు దీని వెనకాల ఉండి నడిపిస్తుంది? మేడం, ఆయన ఇప్పుడు ఉద్దేశం ప్రొడ్యూసర్ ఏదైనప్పటికి కూడా, కోరుకున్నది. ఆయన ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు అయినప్పటికి కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఆయన ప్రజలు సపోర్ట్ చేస్తా ఉన్నారు. మరి ప్రజలు సపోర్ట్ చేసేది ఎంతవరకు కరెక్టో అది పక్కన పెడితే, ఆయనకు మద్దతు విపరీతంగా కనిపిస్తుంది. ఇంకో విషయం మేడం, ఈ బిఎన్ఎస్ యాక్ట్ కింద సెక్షన్స్ పెట్టారు. తర్వాత ఐటీ యాక్ట్ కింద సెక్షన్స్ పెట్టారు. మీరు కూడా చూసుంటారు ఆ సెక్షన్స్. ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? సరే ఉంటుంది సార్. దేంట్లో మీరు మీరు ఇది చూడండి. ఎగ్జామినేషన్ చేస్తుందేంటంటే, తిన వెనకాల ఉండి నడిపించే వాళ్ళెవరని తెలుసుకోవడానికే కానీ, ఇతనేమి మర్డర్ చేయలేదు, మానభంగం చేయలేదు, ఎవరి ఆస్తులు దోచేయలేదు. కాకపోతే ఇతను చేసిన పని వల్ల ఎంతోమంది ప్రొడ్యూసర్‌లకి, డైరెక్టర్‌లకి ఆర్థికంగా కుంగిపోయారు, నష్టపోయారు. ఎందుకని ఇలా జేస్తున్నాడు? ఎవరు చెప్తే చేస్తున్నారు? దీని వెనకాల ఉండేటటువంటి అదృశ్య శక్తి ఏంటని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఇంట్రాగేషనో, వెరిఫికేషనో ఏదో చేస్తుంటారు ఎగ్జామినేషన్. కానీ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసినటువంటి చాలా మంది సినిమా హీరోలు. మరి వాళ్ళకి కూడా ఇదే ట్రీట్‌మెంట్ ఇస్తారా? అదే రకంగా పెద్ద పెద్ద యాంకర్‌లు బెట్టింగ్ యాప్. ఈ యాప్‌లోకి వెళ్ళండి. మీరు అనుకున్నది సాధించేస్తారు, గడించేస్తారు. దీనివల్ల ఆ కుటుంబాలు కోల్పోయారు, ఆర్థికంగా నష్టపోయారు. ఆ బెట్టింగ్ యాప్ వల్ల వచ్చింది నష్టం. అది సాధారణ ప్రజలకి. చాలామంది మరి ఆ సాధారణ యాప్‌ని విచారణకు పిలిచి వదిలేస్తున్నారు కదా మేడం. జస్ట్ ఒకరోజు పిలుస్తున్నారు, మళ్ళీ పంపించేస్తా ఉన్నారు కదా. వాళ్ళ మీద అంత సీరియస్ యాక్షన్ లేదెందుకు? సార్ ఇక్కడ అవును సార్. ఇప్పుడు ఐబొమ్మ అతన్ని గూడా లోపలేం ఉరితీసేసి జైల్‌లో వేసేయరని అనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ సెక్షన్స్ అన్నీ రిలయబుల్ గానే ఉన్నాయి. నాట్ ఎట్ ఆల్ క్రుయాలిటీ అయితే పెద్ద గ్రౌండ్స్ ఏం లేవు. బట్ ఎనీవే ఇతని వల్ల చాలా మందికి నష్టం వచ్చింది అనేది వాస్తవం కాబట్టి ఇంట్రాగేషన్ జేస్తున్నారు. తర్వాత అది బెయిల్ యాక్సెస్ వస్తుందండి. అంత పెద్ద నేరమేమి కాదని భావిస్తున్నా. అంటే ఆ సెక్షన్స్‌ని బట్టి. కానీ అతని వల్ల ఇండస్ట్రీలో చాలా మంది ప్యాషన్ పోయింది. చాలా మంది నష్టపోయారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదగలేకపోయారు. మీరు చూసినారు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన చాలా సినిమాలు పైరసీకి గురైపోతే దానివల్ల అంటే మీరొక్కటి గమనించండి. నేను హ్మ్. 'ఓజీ' సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఫస్ట్ డే ఎప్పుడు వెళ్ళలేం గదా! అలాగే వెళ్ళలేదు. సెకండ్ డే అట్లా చూద్దామని అనుకునేటప్పటికి నాకు అమెరికా నుంచి ఒక యూఎస్ క్లయింట్ ఉన్నారండి. అతను ఏదో ఒక వెబ్‌సైట్ పంపించినారు. సినిమా చూసినారా అంటే, లేదండి కొంచెం బిజీ షెడ్యూల్‌లో చూడలేదు. ఆయన ఫస్ట్ రోజు కదా! ఆయన సినిమా అసలు కనీసం ఆయన డైలాగ్ ఒక్క ముక్క గూడా వీళ్ళు వినపడనివ్వరు అరుపులు, కేకలతో. అందుకని చూడలేదని, లేదండి ఒక వెబ్‌సైట్ పంపిస్తున్నాను చూడండి. ఆ వెబ్‌సైట్‌లో సినిమా వచ్చేస్తుందని. నేను ఆశ్చర్యపోయాను. వెబ్‌సైట్‌లో సినిమా ఫస్ట్ రోజు ఎలా వస్తుందని ఓపెన్ చేస్తే వచ్చేసింది సినిమా. సినిమా మొత్తం వచ్చేసింది. కాకపోతే చిన్న ఫోన్స్ కదా! ఆ సినిమా స్క్రీన్ ఏం పెద్దగా కనపడదు. అన్న పైకి గాల్లో ఎగిరి కొట్టేది, లేకపోతే అన్న స్టేషన్‌లో పెట్టేది, ఇయన్నీ విజువల్లు ఎక్కట్ల మైండ్‌కి ఆ సీన్స్. అప్పుడేమనిపించిందంటే, అలా చూడడం కంటే థియేటర్‌లోనే చూడాలి. అప్పుడే ఈజీగా మనకి అర్థమవుతది. లేకపోతే ఆ మూవ్‌మెంట్‌ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ సిట్యుయేషన్‌కి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం గానీ, ఈ కొంచెం చిన్న చిన్న ఫోన్‌లో ఏం కనిపిస్తది అని చెప్పి నేను దాంట్లో చూడలేదు. స్టార్ట్ చేశాను. సినిమా ఏదో కనపడుతుంది. పేర్లవి కనపడుతున్నాయి. ఇక్కడ చూసేస్తే మళ్ళీ థియేటర్‌లో చూడలేను కదా! అని ఆపేసాను. కానీ అలా ఓపెన్ అయిపోతే నాదంటే చిన్న ఫోను. దాన్ని ఏదైనా పెద్ద 70 సినిమాకిలాగా కనెక్ట్ చేసేస్తే అక్కడ స్క్రీన్ కనపడిపోతది కదా! సో, దానివల్ల కొంత నష్టం కాదు, ఎక్కువ నష్టమే ఉందండి. ఎంతో కొంత లాభం ఉంది అంటే, ఇప్పుడు అంటే కేవలం ఆ పాప్‌కార్న్, ఆ వాటర్ బాటిల్ వాటికేనండి. మీరు ఒక్క పర్మిషన్ అడగండి గవర్నమెంట్‌ని. సినిమా టికెట్ మీరు 100 కాదు, 150 ఇచ్చినా, 250 ఇచ్చినా మేము కొంటాం. ఎందుకంటే అది మీకు, మీ జేబులోకెళ్తాయి. కానీ మాకు బయట నుంచి తినడానికి, తెచ్చుకోవడానికి పర్మిషన్ అన్నా మీరు కల్పించాలి.
లేకపోతే ఆ అమ్మేవి రీజనబుల్‌గా ఉండాలండి. చాలా మీరు చూస్తే చిన్నప్పుడు లోపల పెట్టేవి కొన్నుంటాయి థియేటర్ లోపల. బయట గేట్ల దగ్గర నుంచి కూర్చొని అంటే గేట్లేంచి వేరుశెనగ గుళ్ళని, బఠానీలని లేకపోతే చిన్న చిన్న థమ్స్ అప్ బాటిల్స్ అని అమ్మేవాళ్ళొస్తారు. మనం గేట్ లోపలికెళ్ళి ఆ బాటిల్స్ తీసుకొని వాళ్ళకి డబ్బులిచ్చేవాళ్ళం. లోపల కొంటే రేట్ ఎక్కువని. అయితే ఇటు, అటు 2 పర్మిషన్. తెచ్చుకోవడానికి కూడా అవకాశం. కానీ ఇప్పుడు మీరిక్కడే కొనాలి, ఇక్కడే తినాలి. అన్నీ చెక్ చేసి పంపిస్తున్నారండి. చాలా దారుణం. అంటే మనం ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్న అదో పెద్ద క్రైమ్ అన్నమాట. నాట్ అలౌడ్. ఇదేంటది? సో ఇవన్నీ రూల్స్, ఇప్పుడు రెగ్యులేషన్స్ ఇంత ఎక్కువైపోవడం వ్యతిరేకత వల్ల రావడానికి కారణం అదే. ఐబొమ్మ రవికి ఇంత సపోర్ట్ రావడానికి, థియేటర్ల మీద ఇంత వ్యతిరేక రావడానికి కారణం అదే. ముందుగా చాలామంది సోషల్ మీడియాలో నేను కూడా కొన్ని కామెంట్స్ చూశాను మేడం. మీరు ముందు ఐబొమ్మ రవి మీద సరే అతను పైరసీ చేస్తే తప్పే అనుకుందాం. అతనికి శిక్ష వేసే ముందు థియేటర్లను బాగు చేయండి. థియేటర్‌లో రేట్లు తగ్గించండి. అప్పుడు ఆ తర్వాత ఆయన ఏమన్నా చేయండి అని చెప్పి ఈ డిమాండ్ తీసుకొస్తా ఉన్నారు. ఇది కరెక్టేనంటారా? 100% అండి. కార్ పార్కింగ్‌కి పెంచేసినారు. బైక్ పార్కింగ్‌కి పెంచేసినారు. ఫుడ్ నాట్ అలౌడ్. లోపల అన్ని వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ కానీ అంతా కాస్ట్‌లీ. తర్వాత మళ్ళీ ఈ బ్లాక్‌లో టికెట్స్ అందరికి అందుబాటులో ఉండాలి కదా! ఆ టికెట్ అందుబాటులో ఉండాలని ఎందుకు అంటున్నానంటేనండి, క్యూ లైన్‌లో ఉన్న వాడికి అందరికి టికెట్లు ఇవ్వాలి కదా! ఒక 100 టికెట్లిచ్చి హౌస్‌ఫుల్ అయిపోయిందంటాడు. అందరూ లైన్‌లోనే ఉన్నారు. కౌంటర్ ఇప్పుడే ఓపెన్ చేసినాం. 100 మందికి టికెట్లిచ్చినాం. మొత్తం టికెట్లు ఎలా అయిపోయినియి? అంటే వెనకాల బ్లాక్‌లో అమ్మేసుకున్నాడా? ఆ బ్లాక్‌లో అమ్మేసుకొని రూ. 150, రూ. 200 టికెట్ రూ. 1000, 700 అంటే అక్కడి దాకొచ్చినామే సినిమా టికెట్ చూడకపోతే ఎలాగా? కొనేసేలే అని చెప్పి ఉట్టి టికెట్లే 4000 అయినాయండి. ఉట్టి టికెట్లే 4000 అయినాయి. అంటే ఒక 5, 6 టికెట్లు కొనాలంటే టికెట్ 700, 800, రూ. 1000 పెట్టేస్తున్నారు. అంటే మీరు ఈ థియేటర్‌లో వ్యవస్థల్ని కంట్రోల్ చేయలేరు. అక్కడుండే ఫుడ్ ఐటెమ్స్‌ని కంట్రోల్ చేయలేరు. లేకపోతే ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. ఇవి కరెక్ట్‌గా లేవు. తొక్కిసలాటలో చనిపోవడాలు. అప్పుడు ఎవరికి రావాలనిపించిద్ది థియేటర్‌కి? సరదాగా ఫస్ట్ రోజు సినిమా చూద్దామండి. అబ్బబ్బా! చూడలా 'పుష్ప 2లో తొక్కి చంపేసినారు. లేడీస్ ఆ థియేటర్‌కెళ్తారా? మీకు పని పాట లేదా? ఆ పసిపిల్లని సంకలో పెట్టుకొని ఎందుకొచ్చిందని అందరూ తిట్టడమే ఆమెని. అవసరమా మీకు? అని వెళ్ళేవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే మీరు సరైన ప్రోటోకాల్ కల్పించలేరు. అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా. అదే రకంగా థియేటర్‌లో సక్రమంగా టికెట్లు అమ్మలేరు. ముందే టికెట్లన్నీ బ్లాక్‌లో అమ్మేస్తారు. అసలు కనీసం కౌంటర్ ఓపెన్ చేయకుండానే టికెట్లయిపోతాయంట. అది ఒకప్పుడు. ఇప్పుడంతా ఆన్‌లైన్ పర్చేస్. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసేసుకుంటున్నారు. సో, అక్కడ థియేటర్‌లకెళ్ళి టికెట్ కొందాం అనుకున్న వాళ్ళకి ఇది ఆన్‌లైన్‌లో అయిపోయినాయండి అంటున్నారు. ఏంటి సార్ ఒక్క టికెట్ అన్నా లేదా? లేదండి అది ఆన్‌లైన్ అడ్వాన్స్ బుకింగ్. ఇది సాధారణంగా ఉండే వాళ్ళకి తెలియట్లేదండి. నిజంగా ఓపెన్‌గా నాకు అడ్వాన్స్ బుకింగ్ ఫోన్‌లో చేసుకోవడం రాదండి. అసలది ఎలా చేయాలో కూడా తెలీదు. థియేటర్‌కెళ్ళి టికెట్ కొనుక్కోవడమే నాకు తెలుసు. సో, ఇటువంటి దాని వల్ల థియేటర్‌కెళ్ళి టికెట్ కొన్నుండాలి. అంటే పేమెంట్ సీట్లు కొన్నుండాలి. జనరల్ సీట్లు కొన్నుండాలంటారు చూడండి మెడికల్ కాలేజ్‌లో. అట్లాగా మీరు అడ్వాన్స్ బుకింగ్ కొన్ని పెట్టుకొని కొన్ని థియేటర్‌కొస్తేనే అవుతాయి అనేలాగా పెట్టుకుంటే థియేటర్‌కెళ్ళి కొనుక్కునేటటువంటి అక్కడ షాపుల్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే సాధారణ పౌరులు వాళ్ళకి అంత టెక్నాలజీ ఉండదు కదా! ఫోన్‌లో వైఫైలు అవన్నీ పెట్టుకొని అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేయలేరు. ఎంత టికెట్ 150 ఆటోకి పోయేసొద్దాం పాండి. ఆ ఇంట్లోంచి ఆ ఫుడ్ ఐటెమ్స్ పార్సెల్ తీసుకోండి పోదాం అని సరదాగా అనుకునేటటువంటి సాధారణ గృహులకు గాని, గృహిణులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ, సాధారణ పౌరులకు కానీ ఇది కంట్రోల్ చేస్తే ఐబొమ్మని ఎవరు సపోర్ట్ చేయరండి. ఐబొమ్మ రవి గారిని. ఓకే మేడం. ఇది కంట్రోల్ చేయట్లేదు కాబట్టి ఐబొమ్మ రవి పుణ్యం అంటూ ఇంట్లో చూస్తున్నాం రూపాయి ఖర్చు లేదు అనుకుంటున్నారు సాధారణ పౌరులు. సో, బ్యాలెన్స్‌డ్ ఆన్ గవర్నమెంట్ అండి. మీరే ఆలోచించుకొని తగిన నిర్ణయం తీసుకుంటే సాధారణ ప్రజలకి అందుబాటులో అన్నీ లభిస్తాయని కోరుకుంటున్నాను. యాహ్! ఓకే మేడం. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది ఈ కేసులో. మూడో రోజు విచారణ అయితే ఐబొమ్మ రవికి సంబంధించి చేస్తా ఉన్నారు. ఆయన బెట్టింగ్ యాప్స్‌కి కూడా ప్రమోట్ చేశారు కాబట్టి, ఆ నిర్వాహకులు ఎవరో కనుగొనే ప్రయత్నంలో ప్రస్తుతం నడుస్తోంది విచారణ. సీఐడీ కూడా ఎంటర్ అవుతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ పరిణామాలు ఎట్లా ఉంటుందో కూడా మాట్లాడదాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు.